ఎదురొచ్చినా ఎరికో గోడలు అడ్డొచ్చినా సతానే శోధించిన శత్రువునే శాసించిన పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా కండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా సంతోషం. ఈ దినాలలో మన వాక్య ప్రేమికులమై వాక్యంతో మన జీవితాలు కట్టుకోవడం అదెంతైనా ఆశీర్వాదకరం, మంచిది. ప్రియులారా, దేవునికి ప్రార్థించుటకు ఆసక్తి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వ్యక్తిగత జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు అయినప్పటికీ కూడా ఆయన శరీరంతో ఈ లోకానికి వచ్చి తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే పనిలో భాగంగా ప్రార్థనకు ఆయన పెద్దపీట వేశాడు తన జీవితంలో. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చదువుతాము. ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్యములోనికే ప్రార్థన చేసుకోవడానికి ఆయన వెళ్ళినాడు అనే మాట మనం చూస్తాం. అది ఆ ప్రార్థన ఎడల ఆయన కనపరిచిన ఆసక్తి మనకు కనబడుతుంది. అలాగనే తాను పరిచర్యను ఆరంభించే ముందు కూడా 40 దినములు చేసే గొప్ప పని ప్రార్థనా పరిచర్యే. తను ఈ భూమి మీద తాను ఆరంభించిన పరిచర్య అది తనతోనే ముగిసిపోకూడదు అని ఆ పరిచర్యను కొనసాగించే నిమిత్తం ఆయన 12 మంది అపోస్తలులను ఆయన ఏర్పరచుకొని నియమించుకున్నాడు. ఆ పని చేసే ముందు కూడా ఆయన చేసిన పని రాత్రంతా ఆయన ప్రార్థించాడు అనే మాట లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. వింటున్నారా ఈ మాట? ఆయన పరిచర్యకు వచ్చి మొదటి 40 దినాలు ప్రార్థనలోనే గడిపి ఆయన పరిచర్య జీవితంలో ప్రతి ఉదయమనే పెందలకడని
చీకటి ఉండగానే అరణ్యానికి వెళ్ళి ప్రార్థించుకునే అలవాటు కలిగి ఉండి తర్వాత తన పనిని కొనసాగించేందుకు తాను ఏర్పరచుకుని నియమించుకున్న అపోస్తలుడు వారు ఆ పనిని తుదముట్టించాలని తాను ఏర్పరిచి నియమించుకునేందుకు రాత్రంతా ప్రార్థనలో ఆయన గడిపినవాడు. అటు తరువాత ఆయన పరిచర్యలో శిలువ యాగమునకు ముందు దేవుని చిత్తానికి అప్పగించుకునేందుకు గెత్సెమనే తోటలో ప్రార్థన, అలాగే శిలువ మీద తాను బలవుతూ ఆయన పలికిన మొదటి పలుకులో ప్రార్థనా పలుకు, శిలువలో ఆయన చేసిన పని సంపూర్తి చేసుకున్నప్పుడు ఆయన చివరగా పలికిన పలుకు మళ్ళీ ప్రార్థనా పలుకే. మెట్టుకు మనం చెప్పగోరే విషయం ఏంటనంటే అతని జీవితం నిండా ప్రార్థన అనుభవం మమేకమైపోయింది. ఆయన జీవితంలో ప్రార్థన మిళితమైపోయి కనబడుతూ ఉంది. అంతెందుకండి, ఆయన ప్రసంగం చేసే పరిచర్యకు 3.5 సంవత్సరాలు మాత్రమే ఎంచుకొని ప్రార్థనా పరిచర్యకు 2000 సంవత్సరాలు దాటిన ఆ పనిని ఆయన ముగించలేదు. అంటే ఈ గ్లోబ్ అంతా, ఈ ప్రపంచమంతా ఒక చెత్తబుట్టలా కనబడుతుంటే ఈ చెత్తబుట్ట లాంటి ఈ గ్లోబును బాగు చేయడానికి 3.5 ప్రసంగాలు చాలనుకున్నాడు. 3.5 సంవత్సరాల ప్రసంగ సేవ చాలనుకున్నాడు. కానీ ఈ చెత్తబుట్ట లాంటి ఈ గ్లోబ్, ఈ ప్రపంచం అది బాగుపడాలంటే దాని కొరకు ఎక్కువ ప్రార్థనే చేయాలని ఎంచుకున్నాడా అన్నట్టుగా ఆయన తండ్రి కుడిపార్శ్వమును హెచ్చింపబడి ఆయన ప్రార్థనా పరిచర్యలో 2000 సంవత్సరాలు దాటింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఆ ప్రార్థనా పరిచర్యలోనే ఉన్నాడు. కనుక వినండి, ఈ రోజున క్రైస్తవులమైన మనం కనపరచవలసిన ఆసక్తి దేని ఎడల అంటే మందిరం ఎడల ఆసక్తి ఉండాలి, దేవుని పక్షంగా ఉండడానికి ఆసక్తి ఉండాలి, దేవుని కొరకు సరైన ఆశలు కలిగి ఉండాలని ఆసక్తి ఉండాలి, దేవుని ద్వారా విజయాలు పొందాలని ఆసక్తి ఉండాలి, దేవుని వాక్యం ఎడల ఆసక్తి ఉండాలి, అలాగే ప్రార్థన ఎడల కూడా ఆసక్తి ఉండాలి. సరే, ఇవి వార్షిక కూడికలు గనక మీరంతా వచ్చారు. కానీ స్థానిక ఇల్షద్దాయ్ సంఘం వాళ్ళని అడుగుతున్నాను, ఇదే ప్రార్థనా కూడిక, ఉపవాస ప్రార్థనని మన బ్రదర్స్ ఏర్పాటు చేశారనుకోండి కూడిక, మనలో ఎంతమంది వస్తారంటారు? ఇక్కడ ఉన్నారా లేదా మీరు? వచ్చే వాళ్ళు కనబడుతున్న చేతులు లేస్తున్నాయి, కానీ చాలా తక్కువ మందే వస్తుంటారు. అది మీ సాక్ష్యం. రాత్రి నేను జాషువన్న మాట్లాడుకుంటున్నప్పుడు, అరే కోవిడ్ వచ్చిన తర్వాత ఒకరు వదిలిన గాలి మరొకరు పీల్చుకుంటే ఈ కరోనా వైరస్తో చస్తారేమని, అమ్మ మీరు ఇళ్లలోనే ఉండి మీరు ప్రార్థన ఆరాధనలో వాక్య ధ్యానంలో మాతో మీరు జాయిన్ అవ్వండి అని మేమే జూమ్ లింకులు మీకు పంపించాం. మీకు జూమ్ అలవాటు చేసింది మేమే. జూమ్కి అలవాటు పడిన మీరు ఇప్పుడు రూమ్కి రావట్లా. జూమ్ అలవాటు పడి ఇక్కడ రూమ్కి రావట్లా. అరే మనం ఒకరితో కలిసి సావాసం చేసి ప్రార్థనలు ఉండవలసినటువంటి వాళ్ళం ఈ రోజున ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా మన కనబడడం, అదే మన ఆధ్యాత్మిక బలహీనతకు అది ఒక తార్కాణం, ఒక రుజువులా కనబడతా ఉంది. సరే, ఈ ఉపోద్ఘాతాన్ని మీ మనసులో ఉంచుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక స్థలంలో ఆయన ప్రార్థన ముగించుకొని వచ్చిన తర్వాత ఆయన శిష్యులు ఆయన చుట్టూ చేరి అంటున్నారు, ఏమన్నారు తెలుసా? బాప్తిసమిచ్చే యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించినట్లు మాకును ప్రార్థన చేయడం నేర్పించవా అని అడుగుతున్నారు. ఈ వచనం నేను ధ్యానం చేసినప్పుడు బలి విడ్డూరం అనిపించింది. ఎందుకు విడ్డూరం అంటే ఈ 12 మంది అపోస్తులుగా నియమించబడిన వారు వీళ్ళు యోధా మతంలోని మనుషులే కదా. యోధా మతంలో ఉండేటువంటి వీళ్లకు చిన్నప్పటి నుంచి సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు ఉంటుంది. సమాజ మందిరంలో దేవుని వాక్యాలు వింటూ ప్రార్థన చేసుకునే అలవాటు ఉన్నవారే కదా. షేతుకు యానోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది అని ఆదికాండం 4వ అధ్యాయం చివరి వచనంలో మనం చదువుతాం. 26వ వచనంలో, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతను ఏనోషు అని పేరు పెట్టెను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది అని చదువుతాం. కనుక అప్పుడు ఆరంభమైన ప్రార్థన నోవా వరకు కొనసాగింది.
మళ్ళీ జలప్రలయం అయిన తర్వాత నోవహు తన సంతానం ద్వారా కొనసాగింది. అలాంటి ఎవడ ప్రార్థించే అలవాటు ఉన్నటువంటి యోధా జాతికి చెందినటువంటి ఈ 12 మంది అపోస్తలుగా ప్రార్థన చేయటమే రాదా? బాప్తిసమిచ్చే యోహాను తన శిష్యులుగా ప్రార్థన చేయటం నేర్పించినట్లు మాకును ప్రార్థన చేయడం నేర్పించవని ఎట్లా అడిగినారండి వీళ్ళు? ప్రార్థన చేయటం రాదా వీళ్ళకు? నేను అంటాను వచ్చు. కానీ యేసు ప్రభు ప్రార్థన చేసుకుని రావడాన్ని గమనించి ఆయన ప్రార్థన చేసుకుని వస్తే నేల మీద నడిచేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుని వస్తే అనేకులను స్వస్థపరుస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుని వస్తే దెయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుని వస్తే దైవ కార్యాలు ఆయన ద్వారా భూమి మీద జరుగుతున్నాయి. మనము ప్రార్థన చేస్తున్నాము, మన వల్ల ఒరిగిందే లేదు, మన వల్ల జరిగిందే లేదు. ఎక్కడో తేడా ఉంది ఆయన ప్రార్థనకు మన ప్రార్థనకు. చిన్నప్పటి నుంచి సమాజ మందిరాలకు పోయి మన ఇళ్లల్లో ప్రార్థించుకునే అలవాటున్న మనుషులం. మన ప్రార్థనకు ఆయన ప్రార్థనకు చాలా వ్యత్యాసం ఉంది. ఆయన ప్రార్థన కార్యాలు జరిగించే ప్రార్థన, మన ప్రార్థన అలవాటు ప్రార్థనగా ఉంది. కనుక ప్రభువుని అడుగుదామని వారు తీర్మానించుకొని ప్రభు చుట్టూ చేరి అడుగుతున్నారు, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించినట్లు మాకును ప్రార్థన చేయడం నేర్పించవని అడిగారు. ప్రభు నేర్పించాడు. సరే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మనలో ఎంతమందిగా ప్రార్థన చేయటం వచ్చు? చేతులెత్తండి ఒకసారి. ఇదేంట్రా ఇలాంటి ప్రశ్న అడిగాడు? ప్రైజ్ ద లార్డ్. కొన్ని చేతులను లేచాయి, సంతోషం. నా ప్రసంగం అయ్యాక మళ్ళీ అడుగుతాను ఈ ప్రశ్న. ప్రార్థన ఆసక్తితో మనలో ఎంతమందికి సరిగా ప్రార్థించడం వచ్చు అనే దానికి నా సందేశం ముగించిన తర్వాత మీరు రిప్లైలు ఇవ్వండి. అప్పుడు చెప్పండి వచ్చు అనే వాళ్ళు ఉంటే నిజంగా మిమ్మల్ని అభినందిస్తాం. లేకపోయినా పర్వాలేదు. మరోసారి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థనతోనే ప్రార్థన నేర్పించమని అడిగి ఆ నేర్పించిన ప్రార్థన ప్రార్థనలో ఆసక్తి కలిగిన వారమై చక్కని ప్రార్థనలు చేస్తూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. సరే, ప్రార్థించడం వచ్చా రాదా? మీ చేతులు ఎత్తించి మిమ్మల్ని చేతులు ఎత్తించకుండా ఆపి మిమ్మల్ని అవమానపరచని నా ఉద్దేశం కాదు, సందేశం చెప్పాలి కనుక అడిగాను. సరే, ఇప్పుడు ప్రార్థన గురించి 3 విషయాలు చెప్తాను. అమ్మ, వాక్యం గురించి 3 చెప్పానుగా ఉదయం. ప్రార్థన గురించి కూడా 3 చెప్తాను. 3 అంటే 3 మొక్కలు కాదు, అది నాకు 35-40 నిమిషాలు పడుతుంది. శ్రద్ధగా వినండి, జాగ్రత్త వినండి. ప్రార్థన గురించి నేను చెప్పే ఈ సందేశంలో మొదటి మాట వినండి ప్రియులారా. ప్రార్థనకు అమ్మ వింటున్నారా? షరతులు, ద కండిషన్స్ ఆఫ్ ప్రేయర్. మనం ప్రార్థిస్తున్న ప్రతిసారి షరతులు పాటిస్తూనే ప్రార్థిస్తున్నామా? షరతులు పాటిస్తే ప్రార్థించడం మనకు వచ్చిందా? లేకపోతే మన ప్రార్థనలకు జవాబులు రాకుండానే మిగిలిపోతాయి. బైబిల్ దేవుడు ప్రార్థన ఆలకించువాడు. 65వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది, ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేది. ఆయన ప్రార్థన ఆలించువాడే. ప్రార్థనకు జవాబు ఇవ్వడం ఆయనకి ఇష్టమైన పని. అందుకే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో అన్నాడు, నీవు నాకు మొర్రపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తానని ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడే ఆయన. మరి సమస్య ఏంటనంటే మన ప్రార్థనలకు ఎందుకు జవాబులు రావటం లేదు? ఎంత ఉపవాసం ఉంటున్నాము, ఎన్ని కన్నీళ్ళు పెడుతున్నాము, ఎంత ఏడుస్తున్నాము, కానీ ప్రార్థన జవాబులే రావటం లేదేంటి అని ప్రియులు నొచ్చుకోకండి. షరతులు ఎక్కడో మనం పాటించడం లేదన్నమాట. ప్రార్థనకు షరతులు వర్తిస్తాయి. మీరు ప్రార్థించిన ప్రతిసారి షరతులు వర్తిస్తాయని లేఖనంలో కొన్ని షరతులు చెప్పబడ్డాయి. ఈ షరతులు పాటిస్తూనే ప్రార్థించడం వచ్చా? అది ముందు చెప్తాను. రెండవ సంగతి, ప్రార్థనకు ఆటంకాలు ఉంటాయి, వాటిని అధిగమించి ప్రార్థన చేయాలి. ప్రార్థనకి ఏముంటాయి? ఆటంకాలు. మన ప్రార్థన దేవుని కృపాసింహాసనం దగ్గరగా చేరి దేవుని సింహాసనమును కుదిపేలాగా, దేవుడు చెయ్యచాచి తన కార్యాలు చేసేలాగా మన ప్రార్థన అక్కడ చేరేందుకు కొన్ని ఆటంకాలు, అవరోధాలు ఉన్నాయి. అవి తెలుసుకుని వాటిని ఎవడి విదిలించుకోవడం మనకు రావాలి, వదిలించుకోవడము మనకు రావాలి. అదే రెండో సంగతి చెప్తాను. మూడవ సంగతి వింటున్నారా? ప్రార్థన పద్ధతి. ఏ పద్ధతిలో ప్రార్థించమన్నాడో, ద ప్యాటర్న్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా పద్ధతి ఏం చెప్పినాడో అందులోంచి కొన్ని సంగతులు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. మొదటి మాట,
ప్రార్థనకు చెప్పండి షరతులు. రెండవ మాట ప్రార్థనకు ఆటంకాలు. మూడవ మాట ప్రార్థనకు పద్ధతి. ఈ మూడు విషయాలు నేర్చుకొని అసలు నా ప్రార్థనా జీవితం, మన వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఈ వరవడిలోని వాక్యానుసారంగా సరిపోతుందా లేదో చూసుకొని ఇవన్నీ మెరుగైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండేందుకు మనం తపన కలిగి ఉందాం. నెంబర్ 1, ప్రార్థనకు షరతులు ఏంటి? ప్రార్థనకు ఏమి షరతులు? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. మొదటి షరతు ఇక్కడ రాసి ఉంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం మీరు రాసుకోండి, మళ్ళీ ధ్యానం చేయండి, ఇంకెవరికైనా చెప్పండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాను 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అన్నది. ప్రార్థనకు మొదటి షరతు ఏంటనంటే వినండి, ప్రేయర్ విత్ గివెన్ విల్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారము ప్రార్థించండి. అమ్మ వింటున్నారా? తండ్రి యొక్క చిత్త ప్రకారము ప్రార్థించండి. వినండి, ప్రార్థనలో మన చిత్తం నెరవేర్చుకునే ప్రార్థనలు వద్దు. ప్రార్థనలో దేవుని చిత్తం నెరవేర్చే విధానాలు అలవర్చుకోవాలి. ఒక ఆయన ఏమన్నాడంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నా చిత్తము నెరవేర్చవద్దు, దేవా నీ చిత్తము నెరవేర్చే కృప నాకు ఇవ్వు అని ప్రార్థించుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ విషయం చెప్తాను వినండి. తండ్రి చిత్త ప్రకారము ప్రార్థించడం రావాలంటే తండ్రి చిత్తం ఎక్కడ తెలుస్తుందండి? ఎలాగ తెలుస్తుంది తండ్రి చిత్త ప్రకారం అడగాలంటే అని అంటే, దావీదు తన అనుభవాన్ని ఇలా రాశాడు. కీర్తన గ్రంథం నుంచి 32వ కీర్తన చదువుతున్నాను వినండి. తేలికైన మాటలే, స్పష్టమైన మాటలే, ఇందులో ఒత్తిళ్లు లేవు, సావధానంగా వినండి. 32వ కీర్తన చదువుతున్నాను 8, 9 వచనాలు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ ఒక్క వచనంలో ఏమంటున్నాడనంటే, నీవు నా దగ్గరకు వచ్చి తండ్రి నీ చిత్తం ఏదో నాకు తెలియచేయి, నీ చిత్త ప్రకారము నేను మాకు మనవ చేసుకుంటాను అంటే ఆయనే ఉపదేశం చేస్తాడంట. తన చిత్తం ఏదో ఆయనే నడవలసిన మార్గాన్ని బోధిస్తాడట. ఆయనే మనమే దృష్టి ఉంచి ఆలోచన చెప్తాడు. ఈ రోజున వినండి మిత్రులారా, మనం చేసే ప్రతి ప్రార్థన అంశం అది దేవుని చిత్త ప్రకారమే అనిపిస్తుందా? అడగాలి కాబట్టి అడుగుతున్నామంతే, చేస్తాడు ఇస్తాడు కాబట్టి ఏదో విశ్వాసంతో అడిగేస్తున్నామంతే కానీ నేను అడిగిన విషయమే దేవుని చిత్తమేనా అనే విషయం ఆగి ఆలోచించే సమయాలు ఈ రోజున దేవుని పిల్లల జీవితాల్లో అడిగేయటమే. అడగామన్నాడు అడిగేశాం, ఇస్తానన్నాడు ఇస్తాడని ఎదురు చూద్దాం అన్నట్లుగా అలవాటైందే కానీ నేను అడిగిన విషయం అది దేవుని చిత్తానుసారమైందేనా? దేవుడు కొన్నిసార్లు ఆయన చిత్తము కానీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినను, నువ్వు లే ఎక్కడి నుంచి అనే రోజులు ఉన్నాయి బైబిల్లో. యెహోషువ నిబంధన మందసం దగ్గర కూర్చొని ప్రియులారా మొరపెడతా ఉన్నాడు. ఓ దేవా, హాయిపట్నం మీద మేము ఎందుకు ఓడిపోయినాము, మాకు జయమివ్వాలి అని ఏడుస్తూ ఉంటే దేవుడు అన్న మాట ఏంటో తెలుసా అండి? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ఉంటుంది. లేక్కడి నుంచి నీవేళ ఇక్కడ నేల మీద నీ ముఖాన్ని మోపుకున్నావు, గెటప్. చూడండి యెహోషువ గ్రంథం 7:10 ఉంటుంది. యెహోషువ ఇట్లా లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మీద మోపుకుందువు, ఊరికే నా దగ్గర వచ్చి విజయాలిమ్మని అడుగుతావేంటి? అసలు నీ ప్రజల మధ్య పాపం ఉంటే నువ్వు ఊరికే నిలబడి అడుగుతున్నావేంటి విజయాల కొరకు? నువ్వు ప్రార్థన చెయ్యొద్దు అన్నాడు. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి ఈ మాట. మనం ఎప్పుడో ప్రార్థన చేస్తున్నా నీ నోట్లోంచి ప్రార్థనా పలుకులు ఆయనకు అందించే ముందు ఆయన వరకు చేరే లోపుగానే నేను అడిగిన విషయం దేవుని చిత్తమేనా? దేవుని వాక్యం ఏమంటుంది? దేవుని యొక్క అమ్మ వింటున్నారా? దేవుని యొక్క లేఖనాలు ఏం చెప్తున్నాయి, దేవుని ఆలోచనలు ఏం చెప్తున్నాయి అనేది చూసుకోవలసిన బాధ్యత ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తి మీద బాధ్యత ఉంది. నేను అడిగిన విషయం అది దేవుని చిత్తానుసారమైందా కాదా అనేది నువ్వు తెలుసుకొని అడగడానికి కొంచెం నోరు తెరిచి ఆయన అడుగు. ఆ నోరు తెరిచే ముందు నీ మనసు బాగా ఆలోచించని. ఒక ఆయన అన్నాడు, బిఫోర్ ఓపెన్ యువర్ మౌత్ ఎంగేజ్ యువర్ మైండ్, అదర్వైజ్ జిప్ యువర్ మౌత్ అన్నాడు. అర్థమైందా?
నీ నోట్లోంచి అడిగే ముందు నీ మనసులో బాగా ఆలోచించు. నీ మనసులో నువ్వు సరిగా ఆలోచించకపోతే నీ మూతికి జిప్పేసుకో, అడగడమ్మా అని అన్నాడు. అంత మోటుగా చెప్పాలా ఈ పెద్ద ఆయన? అవును, చెప్పాడు, అవసరమే. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు క్రైస్తవుల ప్రార్థనలన్నీ అడుగుతున్న విధానాలు చూస్తుంటే ఏమనుకోరా చెప్పనా? ఈరోజు క్రైస్తవుల్లో కొంతమంది ప్రార్థనా వీరులు ఉంటారు. వీళ్ళు ప్రార్థనా వీరులకు నేను ఒక పేరు పెట్టా, 3 పేర్లు పెట్టా. ఒక రకమైన ప్రార్థనా వీరులు ఎవరంటే గానుగెద్దు ప్రార్థనా వీరులు. గానుగెద్దు అంటే ఎట్లుంటుందో తెలుసా? అలాగ అక్కడే తిరుగుద్దుగా, నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లల్ని దీవించు, నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లల్ని దీవించు, నన్ను దీవించు, మా అమ్మని దీవించు, మా నాన్నను దీవించు. గానుగెద్దు అక్కడే తిరుగుతూ ఉంటారు. ఎవరు వీళ్ళు? మాట్లాడరేమండి? గానుగెద్దు ప్రార్థనా వీరులు. రెండో రకం ఉంటారు వీళ్ళు ఎవరంటే మున్సిపాలిటీ యొద్దు ప్రార్థనా వీరులు. వీళ్ళకి చెత్త కనబడితే చాలు నిలబడిపోద్ది మున్సిపాలిటీ. చెత్త వేసేవా, నాకు చెత్తే కావాలి. ఈరోజు క్రైస్తవుల ప్రార్థనలని చెత్త కోరుకునే ప్రార్థనలే. ఏమనుకోకండి, పరసంబంధమైనది, దేవుని రాజ్య సంబంధమైనది, దేవుని నీతి సంబంధమైనది ఏవీ ప్రార్థనలు ఉండవు. కానీ ఆయుష్యువు నాయన, ఆరోగ్యం ఇవ్వు నాయన, ఆస్తులు పెంచు నాయన, అంతస్తులు ఇవ్వు నాయన, నా పిల్లలు దీవించు నాయన, నా పిల్లల పెద్దోళ్ళు చెయ్యి నాయన, నేను సుఖంగా బ్రతుకున్నట్లుగా కృప చూపు నాయన. ఏంటి చెత్తంతా వేసుకుంటున్నావు? మున్సిపాలిటీ ఎద్దువేమో. అవి అడగకూడదు అంటారేమో. నేను అడగొద్దని చెప్పడం లేదు. యేసయ్యే చెప్పాడు పర్వత ప్రసంగంలో, మీకు ఏమి కావాలి అనో నా పరలోకపు తండ్రికి తెలుసు, మీ భూ సంబంధమైన అవసరాలు నా తండ్రి ఎరుగును, ఆయన ఇస్తాడని వదిలేయండి. మీరెందుకు ఊరికే నశపెట్టడం? మరి మీరేం చెయ్యాలి? మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి. ఆ క్రమంలో మీరు వెళుతూ మీకు ఏవైనా అవసరాలు అడగండి, మీకు ఇవ్వబడినని వాగ్దానం చేసిన ఆయన ఇస్తాడు ఆయన. కానీ దాని మీద మనసు పెట్టుకుని ప్రార్థన మొదలు పెట్టగానే ఈ భూ సంబంధమైన చెత్త మీదేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. చెప్పండి, ఏ ఎద్దుది? ఏ మాటలు రావడం లేదేమమ్మా? మోగబోతున్నాయి నోర్లు. చెప్పండి, ఏమెద్దుది? ఎన్ని ఎద్దులున్నాయో మున్సిపాలిటీ ఎద్దులు సంఘాల్లో. మరొక ఎద్దు ఉంటుంది. అదేమెద్దో తెలుసండి? వ్యవసాయదారుని ఎద్దు. అదేమంటో తెలుసా? యజమాని, రైతన్నా, నీ కాడే నా వీపు మీద మోపవా, నీ పొలం దున్నుతాను, నీ బండి లాగుతాను, నీకు సేవ చేస్తాను, నీ సేవ చేయడమే నా భాగ్యం అన్నట్టుగా యజమాని కాడి మోపమని కోరుకుంటుందే. ఆ ఎద్దు లాంటి వారు చాలా అల్పులే ఉన్నారు సంఘాల్లో ఈ రోజున. మనలో ఎంతమంది దేవా నీ రాజ్యం కొరకు, నీ చిత్తం ఇవ్వండి, నీ నీతి కొరకు నువ్వు నా మీద మోపే కాడేదైనా ఉంటే నా మీద మోపవా, నేను నీ పని చేస్తాను అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆయుష్యమ్మని అడిగిన వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఆరోగ్యం ఇమ్మని అడిగిన వాళ్ళు ఉన్నారు, ఆహారం ఇమ్మని అడిగిన వాళ్ళు ఉన్నారు, ఇల్లు ఇమ్మని అడిగిన వాళ్ళు ఉన్నారు, ఏంటన్నా ఆస్తులు ఇమ్మని అడిగిన వాళ్ళు ఉన్నారు, అంతస్తులు ఇమ్మని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎంతసేపు అమ్మ పంది చూపులే మనకొచ్చు. పంది చూపులు అన్నానని అనుకోకండి. పందికి పైకి చూడడం రాదట, దానికి ఒక్కసారి పైకి చూసుద్దట. అది కూడా వాడు సంతకు తీసుకొని తిరగేసి కడతాడు కాబట్టి ఇప్పుడు చూస్తుంది, అప్పుడు దాని పైకి చూడదు. వాడు సంతకు తోలుకెళ్తున్నప్పుడు తిరగేసి కట్టాడు కాబట్టి పైకి చూస్తున్నది, కానీ లేకపోతే అప్పుడు పైకి చూడడం దాని చేతరా. ఈరోజు చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు, నన్ను మన్నించండి, నేను తప్పు పట్టాను అనుకోకండి, అన్నీ ఎర్తలీ థింగ్సే, అన్నీ భూ సంబంధమైనవే. ఇవన్నీ చేస్తూ మేము ఎంత ప్రార్థన చేస్తున్నామని? ఆయన రాజ్యం గురించి నువ్వు చేసిన ప్రార్థన ఏది? ఆయన నీతిని గురించి చేసే ప్రార్థన ఏది? ఆయన సంఘం క్షేమాభివృద్ధి కొరకు చేసే ప్రార్థన ఏది? అమ్మ వింటున్నారా ఈ మాట? కనుక వినండి, దేవుని చిత్త ప్రకారం అడగండి. మీరు ఏది అడిగినను అది ఆయన వల్ల దొరకడం. ప్రార్థనకు మొదటి షరతు ఆలకిస్తున్నారా లేదా? తండ్రి చిత్త ప్రకారం చెయ్యాలి. ఆ చిత్తం అడిగి తెలుసుకోవాలి, ముందు కొంచెం ఆలోచించాలి. నా మాట గుర్తుందా? బిఫోర్ ఓపెన్ యువర్ మౌత్ ఫస్ట్ యు ఎంగేజ్ యువర్ మైండ్, అదర్ ఎల్స్ జిప్ యువర్ మౌత్. నీ నోరు తెరిచి దేవుణ్ణి అడిగే ముందు నీ మనసులో బాగా ఆలోచించు. నీ మనసులో నువ్వు ఆలోచించకుండా ఏది పడితే అది అనాలోచనగా దేవుని ముందు పలకొద్దు. జిప్ యువర్ మౌత్. సొలొమోనే చెప్పాడు, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడడానికి అనాలోచనగా నువ్వు మాట్లాడొద్దు.
కొంతమంది ప్రార్థించినప్పుడు ఎంత అనాలోచన అంటే ఏమనుకోరు కదా, దండం పెడతాను ఏమనుకోకండి. ఏమంటే ఎంత అనాలోచన అంటే వీళ్ళు ఆలోచించరు కాబట్టి నోట్లోంచి మాటలు రావు ప్రార్థించడానికి. ఆలోచన ఉంటే నోట్లోంచి మాటలు వస్తాయి. ఆలోచన ఇక్కడ లేదు కనుక నోట్లోంచి మాటలు రాకపోగానే ఏదో ఒకటి ప్రార్థన చెయ్యాలి కాబట్టి, ఏదో పలకాలి కాబట్టి నాయన్ 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 అయ్యయ్యయ్యయ్యయ్యా స్తోత్రం 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 బాబు 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 తండ్రి 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 నాయన్ తండ్రి ప్రభా తండ్రి నాయన్ తండ్రి ప్రభా తండ్రి. ఏమిటిది? నీ మనసు ఆలోచించలేకపోతుంది. ఆగు ప్రభువా, నీతో మాట్లాడుకోవాలని కూర్చున్నాను కానీ నా మనసు ఆలోచించలేకపోతుంది. నా నోట్లోంచి ప్రార్థించాలని మాటలు రావడం లేదు. నా నోరు నింపవని అడగడం మొదలు పెడితే పని జరుగుద్దుగా. ఆ పని చేయడం మానేసి ఒకే పదం వింటున్నారా ఇదంతా అట్టరింగ్ చేయడం, ఏమండి వ్యర్థంగా మాటలు వల్లించి అలవాటు అయిపోయింది మనకు. క్షమించండి, ఇలా చెప్పానని నొచ్చుకోకండి, మార్చుకోండి, బాగుపడతాం మనం. కనుక ప్రార్థనగా మొదటి షరతు తండ్రి చిత్త ప్రకారం చేయండి. రెండో షరతు చెప్తాను రండి. యోహాను సువార్త 14:13 ఇక్కడ ఉన్నారా లేదా? యోహాను సువార్త 14:13 చూడండి. రెండవ షరతు ఇలా రాసి ఉంది. యోహాను సువార్త 14:13 ఇలా చదువుతున్నాను, వినండి ప్రియులారా. చాలా మంచి మాట. ఇలా రాసి ఉంది, మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును అన్నాడు. తండ్రి చిత్తములో ప్రార్థించండి, కుమారుని నామంలో ప్రార్థించండి. కుమారుని నామంలో ప్రార్థించడం అంటే నువ్వు చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్పేసి చివరగా యేసునామంలో అడుగుతున్నాను తండ్రి అంటే కాదు. కుమారుని నామంలో అంటే కుమారుని స్వభావంలో చేయటం. ఏమైతే నువ్వు ప్రార్థన మాటలు చెబుతున్నావో యేసు ప్రభువే ఆ మాటలు చెప్పవలసి వస్తే ఆయన స్వభావంలోంచి ఎలా అడుగుతాడో అలా అడగడం నేర్చుకో. మళ్ళీ చెప్పనా, నువ్వు ఏదైతే ప్రార్థనలో తండ్రికి వినిపించబోతున్నావో ఆ మాటలు యేసు ప్రభువే చేయవలసి వస్తే యేసు తన స్వభావంలో ఎలాగైతే అడుగుతాడో అడగడం నేర్చుకోవాలంట మనం. ఉదాహరిస్తాను, మీకు అర్థమైపోతుంది. ఏమండి, ఈ సిస్టర్ గారికి పొరుగింటి ఆవిడ దెబ్బలాట వచ్చింది. దెబ్బలాటరాగా ఆవిడ అన్యురాలు, ఈవిడేమో మంచి క్రిస్టియను. ఆవిడేమో ఈవిడ మీద పడి బూతులు తిట్టాక కొంచెం జుత్తు పట్టుకుని వంచింది. ఆడవాళ్ళకి ఏమంటే ఏదన్నా కొట్టు తిట్టుగా జుత్తు పట్టుకోకో అంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ రెస్పెక్ట్ ప్లేస్ జుత్తే ఆడాలది. అందుకనే పొరిగింటి ఆవిడ జుత్తు పట్టుకొని కొట్టిందంటే ఇప్పుడు గౌరవం అంతా పోయినట్టే. నువ్వు కొట్టు తిట్టు భరిస్తానుగా జుత్తుమే చేయొద్దు. భర్తలు కూడా అంటుంటారట కొంతమంది, నువ్వు కొట్టు తిట్టు భరిస్తాను కానీ జుత్తుమే చెయ్యొద్దు అంటారు. ఈ పొరుగింటి ఆవిడ జుత్తు కూడా వంచి 2 పిడిగుద్దులు గుద్దింది. ఈవిడ క్రిస్టియన్ కదా, మోకరించి ప్రార్థన మొదలుపెట్టింది. వింటున్నారా లేదా మీరు? తండ్రి, నేను నీ బిడ్డన కానా నాయన, నా పొరుగింటి ఆవిడ నా జుత్తులాగి వీపు మీద పిడిగుద్దులు గుద్దింది, అది నువ్వు చూశావు నాయన, నీకు స్తోత్రం. నువ్వే వాక్యంలో సెలవిచ్చావు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు కదా నాయన, దాన్ని వర్ధిల్ల చేయొద్దు నాయన. నువ్వే కదా చెప్పావు ప్రభువా, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టు అన్నావు కనుక నన్ను ముట్టిందంటే నీ కంటిగుడ్డుని పొడిచింది నాయన. దాని సంగతి రోడ్డు మీదకి వెళ్ళావు చూడు నాయన. దానికి ఏదో యాక్సిడెంట్ అవ్వాలి, అది హాస్పిటల్ పాలవ్వాలి, వాళ్ళు అప్పుల పాలవ్వాలి. నన్ను కొట్టినందుకు అది హాస్పిటల్ పాలైతే నేను చూడాలి, నిన్ను మనసారా నిన్ను ఆరాధించాలి నాయన. కార్యం చెయ్యవా? యేసునామములు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసునామంలో నేను ఇది ప్రార్థన నీ నామంలో చేసుకున్నావు. యేసు స్వభావంలో చేయాల, నీ స్వభావంలో చేసుకున్నావు. ఒకవేళ యేసు ప్రభువే అలా ప్రార్థన చేయవలసి వస్తే తండ్రి, ఆ సహోదరుడు ఏం చేశాడో తెలియక చేశాడులే, నన్ను కొట్టాడో తిట్టాడో అతను క్షమించు, జీవించు తండ్రి అంటాడు. అది యేసునామంలో చేసే ప్రార్థన. ఆ మధ్య యూట్యూబ్లో ఒక అక్కయ్య ప్రార్థన చేసి, అది కూడా యూట్యూబ్లో ఎక్కించారండి, అదేంటో కానీ. మన వాళ్ళకి సోషల్ మీడియా వాడుకోవడం కూడా చేత కావడం లేదన్నట్టు ఉంది ఈ తరం. ఏమంటే ఆ సోషల్ మీడియాలో అక్క ప్రార్థన, ప్రభువా మా సావాసనాయుడు వ్యతిరేకంగా తయారయ్యారు ఈ 2 రాష్ట్రాల్లో క్రైస్తవులు, వాళ్ళకి యాక్సిడెంట్లు చేయనాయనా, వాళ్ళ ప్రాణాలు తీసేనాయనా, అది మేము వినాలి నాయనా, యేసునామంలో అడుగుతున్నాను తండ్రి అంటుంది. ఒరే వారు ఆధ్యాత్మిక నాయకుడు పిచ్చిదానా? అదేం ప్రార్థన అది క్రైస్తవ ప్రార్థన కాదు. నువ్వు తప్పుడు ప్రార్థన చేస్తున్నావని యూట్యూబ్లో ప్రేయర్ లేపేయాల్సింది. అది చాలా రోజులు అట్లనే ఉంచారు, ఇంకా ఉందేమో నాకు తెలియదు. ఈరోజు చాలామంది యేసునామాలు అడుగుతారు కానీ యేసు స్వభావంలో ప్రార్థన చేయరు.
ప్రార్థనకు రెండవ షరతు యేసు స్వభావంలో ప్రార్థించు. రెండో మాట ఆమె అర్థమవుతుందా మీకు? ఎవరైనా తండ్రి చిత్తంలో, కుమారుని స్వభావంలో. మళ్ళీ చెప్పండి, తండ్రి చిత్తంలో, కుమారుని స్వభావం. మూడో మాట చెప్తాను రండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. రోమాపత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మన యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, పౌలు అంటున్నాడు మనకు తెలియదు కానీ. ఒరివరే పౌలన్నా నీకు తెలియదా యుక్తంగా ప్రార్థన చేయటం? నాకు తెలియదు. మనకనే మాటలో పౌలన్నున్నాడు, మనకనే మాటలో పౌలు కూడా కలుపుకుంటున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మన యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే ప్రార్థనకు మూడవ షరతు ఆత్మ సహాయంతో ప్రార్థించండి. యోధా కూడా తను రాసిన పత్రికలో మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థించండి అన్నాడు. ఆత్మలో ప్రార్థన చేస్తుంటే తెలియకుండానే నీకు మూలుగులు వస్తాయి. ఆత్మ సహాయంతో ప్రార్థన చేస్తుంటేనే తెలియకుండా నీ కళ్ళలోంచి కన్నీరు కారుతుంది. అమ్మ వింటున్నారా? దేవుని ఆత్మ సహాయంతో ప్రార్థన చేస్తుంటే ఉచ్చరింప శక్యము కానీ, వినండి ప్రియమైన స్నేహితులారా, మూలుగులు అవి నీ లోపల నుంచి బయటకు వస్తుంటాయి. ఎందుకంటే అలా ఏడ్చి ప్రార్థన చేస్తారు? మీకు ఆ విషయం చెప్పనా? ఏడుస్తూ ప్రార్థన చేసేవారు లోకము దృష్టిలో బలహీనులు. ఏడుస్తూ ప్రార్థన చేసేవారు లోకం దృష్టిలో ఎవరు? బలహీనులు. కానీ ఏడుస్తూ ప్రార్థన చేసే వాళ్ళు దేవుని దృష్టిలో మగసిరి గలవారు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం మీరు చదవండి ప్రియమైన స్నేహితుల 12-13 వచనాల్లో యాకోబు మగసిరి గలవాడై కన్నీళ్లతో దేవునితో పెనుగులాడాడట. ఏడ్చేవారు, ఏడుస్తూ ప్రార్థన చేసేవారు వినండి దేవుని దృష్టిలో బలవంతులు, లోకం దృష్టిలో బలహీనులు. కానీ మన మనుషులు బలహీనులు అనుకుంటారేమని మన ఏడుపు ఎవరికే కనబడకుండా కనురెప్పల కిందే కన్నీళ్ళు దాచేసుకొని ఆత్మ సహాయంతో ప్రార్థించే అలవాట్లు ఎగరగొట్టేసుకుంటాం. మగవాళ్ళకి త్వరగా కొంచెం ఏడుపు రాదు, ఎందుకంటే కొంచెం గట్టిగుండులుగా మావి ఏడుపు రాదు. ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న భార్యో లేక చెల్లో అమ్మో ఏడుస్తూ ఊరికే ఏడుస్తూ ప్రార్థన చేస్తామంటారు. అరే ఏడ్చామె బలవంతురాలు అయ్యింది, నువ్వు ఆమెను బలహీనరాలుగా చూస్తున్నావు. కానీ ప్రియమైన సోదరి స్నేహితులారా వినండి, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థన చేయండి. అది వాక్యానుసారమైన ప్రార్థన. అయిపోయిన షరతులు చెప్పండి. ఇప్పుడు మొదటి షరతు ఏంటి? తండ్రి చిత్త ప్రకారం. రెండో షరతు ఏంటి? కుమారుని స్వభావంతో. మూడో షరతు ఏంటి? ఆత్మ సహాయంతో. ఇప్పుడు చెప్పండి, ప్రార్థిస్తున్న ప్రతిసారి ఈ 3 షరతులు పాటించడం మనకు చేతనయ్యిందా? ఏమో ఎవరి సంగతి వాళ్ళే చూసుకోండి, మన సమయం లేదు కనుక వివరించలేను. నెంబర్ 2, రెండవ సంగతి ఏంటంటే ప్రార్థనకు ఆటంకాలు ఉంటాయి, తొలగించుకుంటూ ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ఏం ఆటంకాలు ఉంటాయి చూపిస్తాను రండి. 66వ కీర్తన. ఇది చాలా ప్రధానమైన ఆటంకం, ప్రార్థనకు చాలా ప్రధానమైన ఆటంకం. ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ మన ప్రార్థన దేవుని దగ్గర వెళ్ళినట్టు కూడా అనిపించదు, దాని జవాబులు కూడా రాకుండా అయిపోతాయి. ఎందుకో తెలుసా అండి? 66వ కీర్తన 18వ వచనం చూడండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి చెప్పండి వినకపోవును. ఇప్పుడు ఈ వచనంలో ఉన్న పాపం పబ్లిక్ సిన్నా ప్రైవేట్ సిన్నా చెప్పండి నాకు. ఏంటమ్మా, పబ్లికా ప్రైవేటా? ప్రైవేట్ కనబడడం లేదు. హృదయంలో లక్ష్యం చేస్తే పాపం దేవుడు ఆ ప్రార్థనకు జవాబులు ఇవ్వడంట. మనకంతా పబ్లిక్గా సిన్లో ఉంటే వాడి ప్రార్థన దేవుడు వినడు అనుకుంటాం కానీ మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసి ప్రైవేట్ సిన్, సీక్రెట్ సిన్ హృదయంలో ఉంటుంది, మన ప్రార్థనలు వినేస్తాడులే అని అనుకుంటున్నాం. మోసపోవడమే ఇదంతా. పబ్లిక్ సిన్నర్ వాడి ప్రార్థన దేవుడు వినడు అని నీవు అనుకుంటే మరి నీ దగ్గర ప్రైవేట్ సిన్ ఉందే. నీ హృదయంలోనే పాపాన్ని లక్ష్యం చేసిన మనిషివే, ఎలాగ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు చెప్పండి? అమ్మ వింటున్నారా? కనుక ప్రార్థనకు ఉన్న మొదటి ఆటంకం సీక్రెట్ సిన్, ప్రైవేట్ సిన్. ఇది మన లోపల పెట్టుకుంటే ఆకాను తన గుడారమి కింద దాచి ఉంచుకున్న ప్రైవేట్ సిన్ ఇది ఎవరికీ తెలియదు, కానీ పైన ఆయన చూశాడు. అందుకని యెహోషువ లే, ఎందుకు ప్రార్థన చేస్తావు?
ఇశ్రాయేలు ప్రజల మధ్య సీక్రెట్స్ ఉందయ్యా, అందుకే అపజయం వచ్చింది, ముందు సిన్ సంగతి ఏదో తేల్చు అన్నాడు. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా వినండి. ప్రార్థనకు తొలి ఆటంకం ఆలకిస్తున్నారా? రహస్య పాపం. పబ్లిక్ సిన్ కాదు, ప్రైవేట్ సిన్, అది సీక్రెట్ సిన్. రెండో చెప్తాను రండి. యాకోబు రాసిన పత్రిక చదువుతున్నాను వినండి ప్రియులారా. 1వ అధ్యాయం 6వ వచనం ఇలా రాసి ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండెను. అవిశ్వాసమే నీ ప్రార్థనకు మరో భయంకరమైన ఆటంకం. అడుగుతుంటారు కానీ దేవుడు చేస్తాడో చేయడో, వేడుకుంటారు కానీ దేవుడు ఇస్తాడో ఇవ్వడో, ప్రతిదీ అనుమానంతో అడుగుతారు. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను వినండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం చివరి వచనం చూడండి, 58వ వచనం. యేసు పుట్టి పెరిగిన ప్రాంతాలకు వెళ్ళారు. వారు యేసయ్య చుట్టూ చేరి ఏదో అద్భుతాలు చేయమన్నారట. ఆ 13:58లో ఉంటుంది, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెయ్యలేడా చెయ్యలేదా చెయ్యలేదా చెయ్యలేడా చెయ్యలేడు కాదు, చెయ్యలేదు. ఏంటి అంటే వారు అవిశ్వాసమును బట్టి చేయలేదట. ఈ రోజున సంఘంగా కూడుకుంటాం, ఈ రోజున కుటుంబంగా కూడుకుంటాం, ఈ రోజున వ్యక్తిగా మనం మోకరించి అడుగుతుంటాం, కానీ విశ్వాసం లేకపోయే. అయితే అడగాలి కాబట్టి అడిగాం కానండి, అసలు ఏం జరుగుద్దండి? అడిగినవన్నీ జరిగిపోతాయా? ఓ ఉత్తుదే అడగడం అయిపోయింది అంతే, ఇష్టమైతే చేసుకుంటాడు, కష్టమైతే మానేస్తాడు అన్నట్టుగా. వినండి ప్రియులారా, మన ప్రార్థనలు అవిశ్వాసంతో నిండిపోతే అవండి అది ఆటంకం. అది తొలగించుకోకపోతే నీ ప్రార్థనకు జవాబు రాదు. మొదటిదేమో వినండి రహస్య పాపం, రెండవదేమో నీ దగ్గరున్న అవిశ్వాసం. మూడో చెప్తాను రండి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో చిన్న చిన్న మాటలే, చాలా ప్రాముఖ్యమైన విషయాలు గమనించండి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు ఇలా చెప్పారు. ఇది కూడా ఒక ఆటంకమే, ప్రార్థనకు భయంకరమైన ఆటంకం. మార్కు సువార్త 11వ అధ్యాయం చదువుతున్నాను వినండి మిత్రులారా. చాలా మంచి వచనం, 25వ వచనం ఇలా ఉంది. మార్కు 11:25. మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి. అన్ఫర్గివింగ్ స్పిరిట్, క్షమించలేనటువంటి ఆత్మ, క్షమించలేనటువంటి హృదయాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన జవాబులు రావంట. అమ్మ ఆలకిస్తున్నారా? నువ్వు ప్రార్థన కూర్చుంటున్నావు, నీ కోడల పిల్లని నువ్వు క్షమించలేవు. నువ్వు ప్రార్థన చేస్తుంటావు, మీ అత్తమ్మ గారిని నువ్వు క్షమించలేవు. నువ్వు ప్రార్థన చేస్తుంటావు, నీ భార్యను నువ్వు క్షమించలేవు. ప్రార్థన చేస్తుంటావు, నీ పెనిమిటిని నువ్వు క్షమించలేవు. ఏమంటే బిట్టర్నెస్, చేదైన వేరు, క్షమించలేని హృదయం లోపలుంది. ప్రార్థనలు మాత్రం నోట్లోంచి పోతుంటాయి, ప్రార్థనలు మాత్రం నోట్లోంచి పోతుంటాయి. ఏమండి క్షమించలేని హృదయం లోపల పెట్టుకుని ఉంటావు. యేసయ్య అన్నాడు, మీరు ప్రార్థన చేయడానికి మీరు నిలుచున్నప్పుడల్లా మీరు ఎవరైతే నీ మీద విరోధ స్వభావం వారి మీద ఉందో క్షమించు. మీకు విషయం చెప్పనా, క్షమించడం అనేది క్రైస్తవ జీవితంలో ఒక గొప్ప అనుభవం. మనం క్షమించబడిన వారం, మనం క్షమించకపోతే ఎవరి క్షమాపణ గుణం వస్తుందండి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఈ మాట రాశాడు. చివరి వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం, ఎఫెసీ 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. మీరును ఒకరినొకరు క్షమించండి. నేను క్షమించలేని మనిషి నా ముందు ఎవరు ఉండకూడదు. ప్రభువే నన్ను క్షమించినాడు, నేనా సహోదరుని క్షమించకపోతే ఎట్లా? నేను ఈ సోదరుని క్షమించకపోతే ఎట్లా? వారు తెలుసో తెలియకో, అజ్ఞానంతోనో లేక అమాయకత్వంతోనో నాకు కీడు చేసిన మాట నిజమే, నేను క్షమించి తీరాలి అనుకోవాలి. అప్పుడు నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. ఈ రోజున బిట్టర్నెస్, చేదైన వేరు లోపల ఉంచుకొని క్షమించని మనుషుల్ని నీ హృదయంలో ఒక అడ్డుబండలాగా పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనలకు జవాబులు రావు అని మీరు తెలుసుకోండి. 3 ఆటంకాలు, నా దగ్గర 16 ఆటంకాలు ఉన్నాయి. 16 ఆటంకాలు చెప్పానంటే దీంతోనే ప్రసంగం 3 జాలులేండి. అమ్మ వింటున్నారా? 3 షరతులు చెప్పాను,
ఏమమ్మా అలా చూస్తున్నారు? 3 ఆటంకాలు చెప్పాను. 3 షరతులు పాటిద్దాం, 3 ఆటంకాలు తొలగించుకుందాం. ప్రార్థన పద్ధతి చెప్పి నేను ముగించేస్తాను. అమ్మ వింటున్నారా? ప్రార్థనకు ప్రభువు చెప్పిన పద్ధతి ఏంటనంటే, మొదటి పద్ధతి అమ్మ వింటున్నారా, వేషధారణ ఉండనియొద్దు అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారో మీ ప్రార్థన అనుభవం మరో మనిషికి తెలియనియద్దు. మరో మనిషి తెలుసుకుంటే మీ ఫలం, అబ్బాయి ఎంత ప్రార్థన చేస్తారో అనగానే వచ్చేసింది నీకు ఫలం. అక్కడేం లేదు నీకు. ఇక కొంతమంది ఎట్లుంటారంటే, ఏంటి సిస్టర్ అంత బలహీనం కనబడుతూ ఒంట్లో బాగలేదంటే ఫాస్టింగ్ అండి అంటది. మాకు తెలియాలండి అది, మాకు తెలియాలది. నువ్వెందుకు బయట చెప్పుకుంటున్నావు? నాకు అసలు మన మందిరాల ముందు కొంతమంది పెడుతుంటారు ఈ బోర్డులు. నాకు ఎందుకు ఈ బోర్డులు కూడా నచ్చడం లేదు ఈ మధ్య. నాకేంటో ఇలాంటి మాయిదారపు ఆలోచనలు కానీ ఏమండి నాకు ఎందుకు నచ్చడం లేదంటే, నెలలో 2వ శనివారం సంపూర్ణ ఉపవాస ప్రార్థన జరుగున బోర్డు మీద ఉంటుంది. సంపూర్ణ రాత్రి అంటే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు మీరు చెప్పండి, నాకు తెలియగడుగుతాను. ఏంటమ్మా? రాత్రి 6 గంటల నుంచి తెల్లగారి 6 గంటల వరకు. మరి 6 నుంచి 6 వరకు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఉన్నారా? కూడుకోవడమే 9 గొచ్చిరి. పాటలేమో 10 గంటల వరకు పాడితేవి, ప్రసంగమేమో 11:30 వరకు చేశాడు బ్రదర్ గారు. తర్వాత ఏమో టీ బ్రేక్ ఇచ్చాం, అరగంట పోయింది. 12 గంటల ప్రార్థన కూర్చుందాం అనుకుంటే ఇందులో సగం మంది వెళ్ళిపోతే కాలు చూపుకొని ఏమండి నిద్రపోయేటువంటి ముసలమ్మలు కొంతమంది, తర్వాత దేవుని సేవకుడు దేవుని సేవకురాలు తప్పించి ఇక ఎవరు లేకపోతే గంట ప్రార్థన చేసి, అమ్మ ప్రార్థన చేయడం ఎవరు లేరు, ఇంటికి వెళ్ళి పడుకోండి తల్లి అని 1 గంటకి ఇంటికి పంపితివి. మరి సంపూర్ణ రాత్రి బోర్డు ఎందుకు అక్కడ? వేషధారణ అంతే అలవాటు అయిపోయింది. ఏంటి అలా చూస్తున్నారు? 6 గంటల నుంచి 6 గంటల వరకే ప్రార్థన చేశారా? లేదు కదా. మరి ఏంటి ఆ బోర్డు? ఏంటి బోర్డు అన్నాతి ప్రార్థన విధానం అన్నా మార్చు. ప్రభు అంటాడు వేషధారణ ఉండొద్దు. ఒక విషయం చెప్తాను వినండి. నువ్వు చేసిన నీ ప్రార్థనా జీవితం నీ ఒంటరి గదిలో నీ ప్రభువుకు నీకు తప్ప అందరికీ తెలియాల్సిన పని లేదు. ఒక మాట చెప్తాను వినండి. వేర్లు బయటకు చూపించుకునే పెద్ద పెద్ద వృక్షాలు గాలివానలుగా పడిపోతాయి, తుఫాన్లుగా పడిపోతాయి. పెద్ద మర్రి చెట్టే ఓడలు బయటకు చూపించుకో, ఇదిగో నా ప్రార్థన, ఇదిగో నా ఉపవాసం, ఇదిగో నా దానం, ఇదిగో నా ధర్మం, ఇదిగో నా దాతృత్వం, ఇదిగో నిన్నిచ్చిన కానుక, వేర్లన్నీ బయటకే ఉంచాయి. తుఫాన్ వచ్చింది, పడిపోయింది పెద్ద చెట్టు. వేర్లు బయటకు చూపించుకొని లోతుగా వేర్లు పెట్టుకున్న చిన్న వేప చెట్టు పడలా ఇంత తుఫాన్ వచ్చినా. పెద్ద చెట్టు ఎందుకు పడిపోయిందండి? వేర్లు మీదకు చూపించుకోవడం అలవాటుగా. కొంతమంది ఇట్లనే పెద్ద చెట్లే, చూసావా మా ఉపవాసం, చూసారా మా ప్రార్థన, చూసారా మా వాక్య ధ్యానం, చూసారా మా దాతృత్వం, చూసారా మా సమర్పణ, అందరికీ తెలియాలి. అందరూ శబాష్ అనేస్తే భూమి మీద ఈవిడ గారు కడుపు నిండిపోయింది, అక్కడ ఈవిడికి ఏమి లేదు. అర్థమవుతుందా? ప్రార్థనకు మొదటి షరతు వీడ వేషధారుల వల్ల ఉండొద్దు. నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన చేస్తున్నావని ఎవరు అన్నా నీకు ఇబ్బంది అనుకోవాలి, నువ్వు చెప్పుకున్నా ఇబ్బందిగానే ఉంటుందని మీరు గమనించాలి. రెండవ మాట ఏమన్నాడు ప్రభు అంటే, వింటున్నారా లేదా అండి? పర్లేదు, ఇంకా టైం ఉంది, 6 నిమిషాలు ఉంది. ప్రార్థనలో మొదటి పద్ధతి నెగిటివ్ వేషధారణ వద్దు. రెండో చెప్తాను చూడండి, 7వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడడం వలన తమ మనవి వినబడునని వారు తలస్తున్నారు. అన్యులు అలాగే తలస్తారు. కర్మేలు పర్వతం మీద వినండి, బయలుదేవతలు ఆరాధించేటువంటి వారు విస్తరించి మాట్లాడితే బయలు వింటాడని ఏమేమో విస్తరించి మాట్లాడారు. ఏలి అంత మాట్లాడాల్సిన పని రాలా ఆయనకి. నిజమైన దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించే వాళ్ళు విస్తరించి మాట్లాడక్కర్లేదండి. నేను ఇందాకే చెప్పాను, సొలొమోను చెప్పాడు, ఏమంటే నీ దేవుడు పైన ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు ఎట్లుండాలి తల్లి? కొంచెముగా ఉండాలి. నాకు రేషన్ కార్డు ఎంఆర్ఓ గారు ఇవ్వలేదండి. నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ కలెక్టర్ గారు, నేను దరఖాస్తు పెట్టానండి, మా ఎంఆర్ఓ నాకు రేషన్ కార్డు ఇవ్వలేదు, మీరు కనుకరించి సాయం చేయండి, మరి ఏం చేయమంటారయ్యా? నిలబడితే ఏదో జవాబు వస్తుంది.
అది కాకుండా సార్ కలెక్టర్ గారు మా ఎంఆర్ఓ ఉన్నాడే, నాకు రేషన్ కార్డు ఇవ్వలేదండి 20 రోజులు తిప్పుతున్నాడండి, వాడు ఇవ్వడం లేదండి, అడిగితే అదంటాడు ఇదంటాడని గలగలగల మాట్లాడనుకోండి. కలెక్టర్ ఏమంటాడు, ఎవడరా నువ్వు, ఎలా మాట్లాడాలో నీకు తెలియదు, నా ముందుకు వచ్చా వీడు మెడ పట్టుకొని దోసేయండి బయటకి. అరే భూమి మీద కలెక్టర్ గారి ముందు నిలబడి నువ్వు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడకపోతే కలెక్టర్ ఒళ్ళు మండుతుంది. అది ఎరిగిన సొలొమోను అంటున్నాడు, ఆయన ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొంచెముగా ఉండాలి. అడగవలసిందేదో నేరుగా అడుగు, దీన మనసుతో అడుగు, దేవుడు జవాబిస్తాడు. కనుక విస్తరించి మాట్లాడేయొద్దు. ఇందాక చెప్పాను, ఏ మాట రాకపోతే స్తోత్రం అని ఊరికి అరవకండి. స్తుతి అని అరకడ స్తుతి అని మొదటి సుత్తుకు వచ్చిందంట ఒక అమ్మ, పదమేమో సుత్తు అయిపోయింది చివరికి వచ్చేసరికి. ఎందుకండి ఇవన్నీ? ఇవ్వండి అనవసరమైన అట్టరింగ్, అనవసరమైన ప్రలాపనలు, అది మనకు అంత క్షేమం కాదు. వేషధారణ వద్దు, నెగిటివ్. తర్వాత విస్తరించిన మాటలొద్దు, నెగిటివ్. ఈ పద్ధతి చెప్తున్నాడు. మూడో పద్ధతి ఏం చెప్పాడంటే, ప్రార్థనలో సంబంధం ఉంచుకోండి బాగుంటుందన్నాడు. సంబంధం నేర్పించడానికే ఆయన నేర్పిన ప్రార్థన సంబంధాలు ఉన్నాయండి. చెప్తాను వినండి. పరలోకమందున మా తండ్రి అంటే తండ్రి కొడుకుల సంబంధంలోకి వచ్చి అడగండి. నీ నామం పరిశుద్ధపరచబడును గాకంటే ఆరాధ్య దైవము ఆరాధికుల బంధములోకి వచ్చి అడగండి. నీ రాజ్యం వచ్చునుగాక అంటే యజమాని దాసుడు, వినండి, ఎవడు పాలించేవాడు పాలకుడ బంధములోకి వచ్చి అడగండి. మూడోది ఏమండి, వింటున్నారా? నీ చిత్తము నెరవేర్చబడును గాకనంటే ఏమండి, యజమాని దాసుల బంధములోకి వచ్చి అడగండి. మళ్ళీ చెప్పనండి, పరలోకమందున తండ్రి అంటే తండ్రి బిడ్డల బంధం. నీ రాజ్యం వచ్చే, నీ చిత్తము నీ నామం పరిశుద్ధపరచబడును గాకంటే ఆరాధ్య దైవం ఆరాధికుల బంధం. నీ చిత్తము నెరవేర్చబడును గాకంటే యజమాని దాసుల బంధం. నీ రాజ్యం వచ్చునుగా కంటే పాలించే రాజుకు పాలించబడుతున్న వారికి మధ్య ఉన్న బంధం. మా అనుదినాహారం నేడు మాకు దయచేయమంటే మేలు చేసే దాత దానం పుచ్చుకునేటువంటి వారికి మధ్య ఉన్న బంధం. వింటున్నారా లేదా? ఏ కీడు రాకుండా మమ్మల్ని తప్పించు అంటే ఆయన మన మార్గదర్శి, మన యాత్రికులు. ఈ బంధములోకి వచ్చి ప్రార్థించడం. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు అంటే ఆయన సృష్టికర్త. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్షిప్, అంతే. నువ్వు ఏది అడిగావో అది బాగా ప్రార్థన చేసావని మురిసిపోతున్నావు, కానీ ప్రార్థించడం అంటే ఆయనతో సంబంధంలోకి రావడం ప్రార్థించడం. ఆయన నీకు తండ్రి అయినా, ఆయన నీకు ఆరాధ్య దైవమేనా, ఆయన నీకు యజమానేనా, ఆయన నీకు రాజేనా, ఆయన నీకు దాతేనా, ఆయన నీకు మార్గదర్శేనా, ఆయన క్షమించే రక్షకుడేనా, ఆయన్ని సృష్టికర్తేనా, ఆ రిలేషన్షిప్లోకి వచ్చి అడగండి. ఆ ప్రార్థనకు ఫలితాలు వస్తాయి. ఒక విషయం చెప్పి ముగించేస్తాను, సమయం అవుతుంది కనుక వినండి ప్రియులారా. ఒక యవనస్తుడు లా చదువుకొని ఓన్గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడట. వింటున్నారా మీరంతా? ఓన్గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రాక్టీస్ మొదలు పెట్టగానే ఎవరూ రావడం లేదు. కుర్రలాయరు కదా, సీనియర్ లాయర్ దగ్గరికే రారు. ఈ రోజుల్లో కులమోడు అయ్యి ఉంటూ వస్తారు, లేకపోతే ఫ్రెండ్ అయితే వస్తారు. కానీ ఈ రోజున లా ప్రొఫెషన్ అంతా భయంకరంగా నడుస్తూ ఉంటుంది కనుక వీడి దగ్గర ఎవరో రాకపోతే మొత్తానికి మంచి ఛాంబర్ పెట్టుకొని ఎదురు చూస్తున్నట్ట. తన దగ్గర ఒక అటెండర్ని పెట్టుకున్నాడు, పిల్లగాడిని. వాడితో చెప్పి, ఎవరైనా వస్తే వెంటనే నా రూమ్ పంపించొద్దు, నేను చప్పుడు చేస్తాను, అప్పుడే లోపల పంపిద్దు, కానీ ఎవరైనా వస్తే నువ్వు చప్పుడు చెయ్యి అన్నట్టు. అలాగే సార్ అన్నాడు. ఎవరు? ఆ పిల్లగాడు అటెండర్. ఆ రోజు ఎవరో వచ్చారట, వీడు చప్పుడు చేశాడు. చేయగానే అతను ఫోన్ ఎత్తాడంట లోపల ఉండి. హలో, ఎవరండి? చెప్పండి, నేను సివిల్ కేసులు వాదించనండి, అంతా క్రిమినల్లే, నా ఫీజు లక్షల్లో ఉంటుందండి, వేలలో కాదండి అని గలగలా మాట్లాడేస్తున్నట్ట. మాట్లాడేసిన తర్వాత ఈయన చప్పుడు చేశాడు. ఎవరో వచ్చినట్టున్నారు, పంపించిన లోపలికి అన్నాడు. సరే, ఆ అటెండర్ ఏమో ఈయన పంపించారట, వచ్చిన కొత్త ఆయన్ని. వచ్చిన ఆయన నిలబడ్డాడు. అడిగాడంట కుర్రలాయరు, ఏం పని మీద వచ్చారండి, ఏంటండి మీ కేసు అని అన్నాడు. ఆయన అన్నట్ట, నేనేమి పని మీద రావడం కాదండి, నాకేం కేసు లేదండి అన్నట్ట. మరి ఎందుకు వచ్చారండి మా ఆఫీస్కి అన్నాడు. నేను బిఎస్ఎన్ఎల్ కంపెనీలో పనిచేస్తానండి, మీ ఫోన్కి ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు, కనెక్షన్ ఇద్దామని వచ్చాను అన్నట్ట. మరి ఎంతసేపు ఏ ఫోన్లో మాట్లాడాడు ఈయన? చెప్పరేమండి?
ఫోన్ కనెక్షన్ లేదు కానీ ఫోన్లో మాట్లాడినట్టుగా నటిస్తూ ఈరోజు క్రిస్టియన్స్ ఇలాగే ఉన్నారండి. ఆయనతో వ్యక్తిగత సంబంధం లేదు కానీ అయ్యో ఫోన్లో మాట్లాడడం, ప్రేయర్లో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రేయర్లో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, సంతోషం. ప్రేయర్లో ఉన్న కనెక్షన్ ఉందా? ఆయన తండ్రేనా, నువ్వు ఆయన కూతురువేనా? ఆయన నీ యొక్క ఆరాధ్య దైవమేనా, నువ్వు ఆరాధకుడివేనా? ఆయన నీ రాజేనా, నువ్వు ఆయన చేత పాలించబడుతున్న దానివేనా? ఆయన నీ యజమానేనా, నువ్వు ఆయన దాసుడివేనా? ఆయన నీకు మేలు చేసేవాడేనా, నువ్వు మేలు పొందిన దానివేనా? ఆయన నిన్ను క్షమించే రక్షకుడేనా, నువ్వు క్షమాపణ అడుక్కునే పాపివేనా? ఆయన నీ మార్గదర్శేనా, నువ్వు యాత్రికుడివేనా? ఆయన నీ సృష్టికర్తేనా, నువ్వు ఆయన సృష్టిలోని వ్యక్తివేనా? రిలేషన్షిప్, సంబంధము చాలా ప్రాముఖ్యం. ప్రార్థన అంటేనే సంబంధంలోనికి రావటం. ఈ సంబంధంలోకి రాకుండా ఎంత ప్రార్థన చేసినా ఒరిగేది జరిగేదేమీ ఉండదు. కనుక పౌలు అంటాడు, ప్రార్థన యందు మెలకువగా ఉండండి, మీరు ప్రార్థన యందు నిలకడగా ఉండండి, ప్రార్థనలో కృతజ్ఞతలు చెల్లించండి. సంఘమునకు వెలుపల వారు లోపలికి వచ్చినట్లుగా, వాక్యం చెప్పడానికి మాకు అవకాశాలు ఇచ్చినట్లుగా సరైన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి అని కొలసీలతో చెప్పాడు. ఆత్మయందు అమ్మ వింటున్నారా? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని మీరు ఏ విషయంలో ఆసక్తి? ప్రార్థనలో ఆసక్తి. ప్రార్థనలో ఆసక్తి ఉన్నవారు వినండి ప్రియుల, షరతులు పాటిస్తారు. ప్రార్థనలో ఆసక్తి ఉన్నవారు ఆటంకాలు తొలగించుకుంటారు. ప్రార్థనలో ఆసక్తి ఉన్నవారు సరైన పద్ధతి వారు అనుసరిస్తారు. అట్టి కృప దేవుడివ్వాలని మనం ప్రార్థన చేద్దాం. పర్వతాలు తొలగినా, మెట్టలు దద్దరిల్లినా, తుఫానులే చెలరేగినా, వరదలే